ఓకే డాడ్. ఆగు. అయ్యో అది నా జ్యువెలరీ. అది వాట్ ఇస్ దిస్? అక్కడ నుంచోండి. అరే నువ్వు పాట పెట్టు, మేము డాన్స్ అరగంట ఆగితే పెడతాను. నించోండి అలా. అమ్మా ఐశ్వర్య, నీకు కావలసిన నగ తీసుకో. పార్వతి, నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకో. అమ్మా, నువ్వు కూడా ఒక నగ తీసుకో. నాకెందుకు నాన్నా? లేదమ్మా, నీ మెడలో కొత్త నెక్లెస్ లేకపోతే అక్షయ తృతీయ పండగకు శోభుండదు. మాకివ్వరా? మీకోసం పాట పెడతాను కానీ పదండి. That's right. You're a good boy. పదండి. Good boy. మేడం, పూజ కోసం కావలసిన నగ తీసుకోండి. మీరు తీసుకుంటే మేము వెళ్ళిపోతాం. ఇంకొకటి కూడా ఇలాంటిదే ఉందా సీటు గారు? సేమ్ మోడల్ వేరే వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు మేడం. పార్వతి, ఈ నగని జాగ్రత్తగా దాచిపెట్టు. మేడం, మేము బయలుదేరుతాం. సార్ మంచిదండి. ఉంటాం సార్. పార్వతి, ఆ నగని జాగ్రత్తగా పెట్టు. అట్టగే అమ్మగారు. సార్, మీరు చెప్పినట్లుగానే డస్ట్బిన్ లో వేశాను. మంచిది. పార్వతి, అమ్మాయి గారు, పూజలో పెట్టి పెద్ద నగను దేవుడి దగ్గర పెట్టాక రేపు సాయంత్రం నీ మెళ్ళో ఉండాలి. నానేసుకోవాలా? అమ్మగారు నన్ను కోడలుగా సూత్తే ఈ నగ నా మెడలో ఉండడం సూత్తారమ్మాయి గారు. తప్పకుండా ఈ నగ రేపు నీ మెళ్ళో ఉంటుంది వదినా. పూజ జరిగేది మంచి జరగడం కోసమే కదా. పార్వతి, జాగ్రత్తగా పెట్టు. అట్లాగే. కూర్చో బ్రో. పెద్దబాబు గారు, అమ్మగారు ఇచ్చిన ఈ నగ ఏడ దాచిపెట్టాలో తెలియట్లేదు. గదిలో ఎక్కడో చోట పెట్టే. దొంగలు కూడా ఇప్పుడు పిచ్చివాళ్ళయ్యారు కదా. పిచ్చివాళ్ళైనా బంగారం అంటే వాళ్ళకి ఎంత పిచ్చో ఇందాకే చూసినారు కదా. కరెక్టే, కానీ నాకెక్కడ దాచిపెట్టడం? పార్వతి, మ్యూజిక్ సిస్టమ్ కింద ఉన్న కబుర్లో పెట్టి లాక్ వేసి కీ నీ దగ్గర పెట్టుకో. అట్టాగే. పార్వతి, చెప్పండి పెద్దబాబు గారు. ఆ నగను వేసుకుంటే చూడాలనుంది పార్వతి. పెద్దబాబు గారు, మీరెట్టా చూడగలరు? ఇప్పుడు నువ్వు వేసుకుంటే చూడలేదు, కానీ రేపు వేసుకుంటే చూస్తాను పార్వతి. అదెట్టా? ఇది కేవలం బంగారు నగ మాత్రమే కాదు పార్వతి, ఈ ఇంటి పెద్ద కొడలు వేసుకునే నగ. అమ్మవారి పూజలో పెట్టాక అమ్మ ఆనందంగా కోడలు మెడలో వేసే నగ. అదే నిజంగా జరిగిందంటే చెమర్చే కళ్ళు, సంతోషంగా చూసుకునే నాకుండే మనసుతో నువ్వు ఈ నగ వేసుకుని ఉండడం నేను చూస్తాను పార్వతి.
ఈ నగను జాగ్రత్తగా పెట్టి పార్వతి లాక్ కూడా వేసి. అట్టగే. తాళం వేసినాను పెద్దబాబు గారు, కానీ ఈ తాళం ఏడ పెట్టాలి? ఎక్కడ దాచిపెడతావు? నా దగ్గర ఉండకూడదు, మీ దగ్గర ఉండాలి, మీకు దగ్గరగా ఉండాలి. నాకిస్తే నేను ఎక్కడైనా పడేసుకుంటాను, చూడలేను కదా పార్వతి. హా, మీ దగ్గరే ఎక్కడ దాచిపెట్టాలో నాకు బాగా తెలుసు. ఏయ్ పార్వతి, ఎవరైనా వస్తే? మొలతాడు చూస్తున్నానులే పెద్దబాబు గారు, ఇటండి. ఏయ్, పార్వతి మీరు ఆగండి. పార్వతి ప్లీజ్. మీరు ఆగుతారా? రండి. దొరికినది. దీనికి కట్టేస్తే తాళంసవి ఎక్కడికి పోదు. మొల్తాన్ని ఇలా కూడా వాడతారా? పార్వతి నాకు సిక్కేస్తుంది. ఆగండి పెద్దబాబు గారు. మా ఊర్లో మొలతాడిని సానా పనులకు వాడతారు, మీకు తెలీదంతే. పార్వతి, నగ భద్రంగా దాచిపెట్టావా? ఆ కబోర్డ్ లో పెట్టి తాళం కూడా వేశాను అమ్మాయి గారు. తాళంచే ఇంకా భద్రంగా దాచిపెట్టింది. ఎక్కడ దాచవద్దునా? పెద్దబాబు గారు, మీరు ఊరికే ఉండండి, పరువు తీస్తారా ఏంటి? అయితే ఇందులో ఏదో తమాషా ఉంది, నువ్వు చెప్పు బ్రో. వద్దు పెద్దబాబు గారు, మీకు దండం పెడతాను. బావా, పోనీ మా చెవిలో చెప్పు. ఆ. పాపం పార్వతి సిగ్గుపడుతుంది. ఇందులో సిగ్గేముంది ఐశ్వర్య? కీ పార్వతి నా మొలతాడికి కట్టింది. నువ్వు సూపర్ వదినా. బ్రోని కట్టిపడేయకుండా బ్రో మొలతాడి కట్టావు చూడు, సూపర్. నన్ను గుడికి పోయేస్తాను పెద్దబాబు గారు. నేను వస్తాను పార్వతి. అయ్యో వద్దు పెద్దబాబు గారు, నన్ను పూజ చేసేదే మీకోసం, మొక్కు నాది, మీరు శ్రమ పడొద్దు. అయితే నేను ఒక మొక్కు మొక్కుకుంటాను. మా అమ్మ పార్వతిని కోడలుగా ఒప్పుకోవాలి. అందరం గుడికి వెళ్దాం. ఈ ఇంటి వెలుగు కోసం నువ్వు పూజ చేస్తుంటే నేను రాకుండా ఉంటాం వదినా. పదండి అందరం వెళ్దాం రా. పద పార్వతి. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో. అమ్మా మీకు దండం పెడతాను, ముందు దిగండి. కరూర్ సిస్టర్ ని గౌరవించకుండా దిగమంటున్నాడు నీతో. ఏయ్, నిన్ను తీసుకెళ్ళమంది ఎక్కడికి, నువ్వు తీసుకొచ్చింది ఎక్కడికి? అమ్మా ట్యాంక్ డీజిల్ అయిపోయింది, మీరెక్కడికి పోవాలో తెలీదు. చక్కర్లు కొడుతూనే ఉన్నాను, సిటీ మొత్తం తిప్పారు. నా డబ్బులు నాకిస్తే నేను వెళ్ళిపోతానమ్మా. మనీయా? నీతూ మనీ ఇవ్వాలంట. ఇవ్వాలా? ఇవ్వాలి, డబుల్ పేమెంట్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వట్రా నీకు? డబ్బులు ఎందుకు కొడతారండి? నీకు డబ్బులు ఇవ్వాలంటే మాకు నీ చెక్ ఇవ్వాలి, మేము సంతకం పెడతాం. నేను చెక్ ఇవ్వాలా? మీరు సంతకం పెడతారా? అమ్మో, పిచ్చోళ్ళు ఎక్కించుకున్నానని ఇప్పటికి అర్థమైంది. మీ నగలైనా ఇవ్వండి. మనల్ని పిచ్చోళ్ళు అంటున్నాడు నీతూ. కొట్టేస్తాం. అమ్మో, అయ్యో, అమ్మో, అయ్యో, అమ్మో, అయ్యో. అమ్మో, అయ్యో, అమ్మో, కొట్టదు, కొట్టదు, అమ్మో, అయ్యో. బంగారం అటు చూడు. ఇంకోసారి డబ్బులు అడిగితే చంపేస్తాం. ఈ పిచ్చోళ్ళు ఇక్కడున్నారేంటి? అయ్యో, అతను ఎవరినో కొడుతున్నారు అమ్మాయి గారు. ఎవరు పార్వతి? పదండి పదండి.
సార్ ఏం చేస్తున్నారు? ఛార్జ్ డబ్బులు అడిగితే కొడుతున్నారు సార్. మమ్మల్ని ఛార్జీలు అడుగుతావా? హూ ఆర్ యూ? చూసారా సార్, ఇద్దరు కారెక్కి ఊరంతా తిరిగి ఇప్పుడు డబ్బులు ఇమ్మంటే ఇవ్వట్లేదు సార్. ఫ్రీగా తిరగాలనుకుంటున్నారా? ఏయ్ మీరెవరు? తమాషా చేస్తున్నారా? మేమెవరూ తెలీదా? ఓ అత్తయ్య మావయ్య ఫ్యామిలీ కదా? మీరు మా ఇంట్లో ఉంటారు కదా? మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళండి. నో, మనం గోల్డ్ కొనుక్కోవాలి బాచు. మాహి, ఎవరని చూస్తే న్యూసెన్స్ అని న్యూస్ వచ్చేలా చేస్తారు. వాళ్ళని కంట్రోల్ చేయి. డ్రైవర్కి డబ్బులు ఇచ్చి పంపించేసి. మీరు కార్ దగ్గరే ఉండండి, మేము వచ్చి తీసుకెళ్తాం. ఓకేనా? ఓకేనా నీతూ? ఓకే బాచు. ఓకే, క్యారీ ఆన్, క్యారీ ఆన్. నీ అబ్బాయి ఏంట్రా అట్ట చూస్తున్నావు? వాట్ హ్యాపెండ్ బాచు? సిల్లీ బాయ్. ఓ లీవ్ హిమ్ నా. నీతో మనం ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? వాళ్ళు రావాలి కదా. హలో, చెప్పండి అయ్యా. రత్తాలు, చెప్పింది చెప్పినట్టు చేస్తావని నీకు ఈ పని అప్పచెప్తున్నాను. నీ దగ్గరకు ఒకడు వస్తాడు చూడు. ఏమ్మా, నీ పేరు రత్తాలా? అవును. ఈ కవర్ తీసుకో. కవర్ ఇచ్చాడు కదా? ఇచ్చాడయ్యా. ఆ కవర్ ఓపెన్ చేయి. అయ్యా, డబ్బులున్నాయ్యా. 2 లక్షలు. పనవ్వగానే ఓపిగ్గా లెక్క పెట్టుకో. అందులోనే విషం బాటిల్ ఉంది. నేల భోజనంలో కాలనాగు విషాన్ని కలపాలి. పార్వతి అక్కడికక్కడే చావాలి. భోజనం ఎవరు చేస్తే వాళ్లే చచ్చిపోతారయ్యా. పార్వతే తినాలి, అదే చావాలి. జాగ్రత్త. అలాగే అయ్యా. హాయ్, డబ్బులు. ఏయ్ డబ్బులు వదలండి. డబ్బులు ఇవ్వు. ఎవరు మీరు? డ్రైవర్ డబ్బులు అడిగాడు, వారికి ఇవ్వాలి డబ్బులు. పోండి అవతలకి. ఏయ్ మా డబ్బులివి ఇవ్వు. కావాలంటే మా సంతకాలున్నాయి చూడు. ఏయ్, నా బాటిల్ ఇచ్చేయ్. సెంట్ బాటిల్ మేమెందుకు ఇస్తాం? పిచ్చోళ్ళ ఉన్నారు. అత్తరు ఎలా ఉంటుందో మీకు తెలీదా? ఇటివ్వండి. నా పని పాడు చేయొద్దు. ఓ పానా, ఆ, ఇదిగో బాగా చెయ్యి. ఓకేనా? పో. డబ్బులు బాటిల్ ఇవ్వరని కంగారు పడ్డాను. గుళ్ళు కోతులే కాదు, పిచ్చోళ్ళ పెడద కూడా ఎక్కువైందన్నమాట. వాట్ ఇస్ దిస్ న్యూసెన్స్? సిల్లీ గర్ల్. నేతో మన దగ్గర డబ్బులుంటే షాపింగ్ చేసే వాళ్ళం కదా. ఈవినింగ్ చేద్దాం బాచు. పద. ఓ, లెట్స్ గో. ఏమ్మా, నేల భోజనం చెయ్యాలా? అవునమ్మా, ఇది 2 శుక్రవారం. మంచిదమ్మా. ఆ ముడుపు మూటను అమ్మవారి దగ్గర పెట్టి మనసులో కోరికను చెప్పుకో. ఆ తర్వాత ముడుపు బియ్యంతో వంట చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టు. అలాగే నువ్వు పెట్టాల్సిన 5 మందికి భోజనం వేరుగా వండాలి. అమ్మవారి దగ్గర పెట్టే నైవేద్యమే నీకు నేల భోజనం అవుతుంది. అట్టగేనమ్మా. 5 ముత్తైదుల్లో 2 మేమే ఉన్నామమ్మా. అమ్మాయి గారు,
అవును పార్వతి, నా కడుపు పండాలని అమ్మవారిని మొక్కుకుంటాను. నేను నేల భోజనం చేస్తాను. అమ్మాయి గారు, మహి, ఆ? నువ్వు కూడా చెయ్యాలి. తప్పకుండా బంగారం, మన కోసమే కాదు, వదిన పూజ పూర్తవడం కోసం ఖచ్చితంగా చేస్తాను. ఇంకెవరున్నారో చూడాలి. గుళ్ళో ఎవరైనా ఉన్నారేమో చూస్తాను బావా. ఆ, తప్పకోండి. అమ్మవారిని ఎవరమ్మా చూడండి. నువ్వు? అమ్మవారు ఎంత బాగున్నారు. మా వాళ్ళేనండి, కోప్పడకండి. వాళ్ళకి మతిస్థిమితం లేదు. అంటే అంటే ఉండే చోట ఉండమని చెప్తున్నారు బాచు. కరుణ్ సిస్టర్స్. మీ పిచ్చి పోవాలంటే పూజ చేయండి, పిచ్చి గిచ్చి ఏం ఉండవు. సరే, మమ్మల్ని ఇంటికి తీసుకెళ్తారు కదా? తప్పకుండా తీసుకెళ్తాం. ఓకే. బంగారం కొనాలనుకున్నాం కదా, అమ్మ మళ్ళీ షాపింగ్ కి తీసుకెళ్ళాలి. అవునను. ఇక్కడ పూజ అయ్యాక తీసుకెళ్తాం. పెద్దమ్మా, ఇవాళ నేల భోజనాలున్నాయా? ఉన్నాయి. ఈ అమ్మాయి చేస్తోంది 2వ శుక్రవారం. అలాగా. అమ్మవారికి దండం పెట్టుకుని రత్తాలంటే ఎల్లండమ్మా. మీకు తోచింది ఇవ్వండమ్మా, సాయం చేస్తుంది. అట్టాగే. రండమ్మా, మీకు సాయం చేస్తే నాకెవరో ఒకరు సాయం చేస్తారు. కిచెన్ ఎక్కడుంది? వంటగదులంటూ వేరుగా ఉండవమ్మా, మనమే రాళ్లు పెట్టుకుని వాటి మీద వండుకోవాలి. నేను చూపిస్తాను రండి. రాళ్ల మీద ఎలా వండుతారు నీతో? కోళ్ళని కోస్తారేమో. ఏయ్, ష్, సైలెన్స్. పదండి. పద. నీతో కమాన్. నీతో ఇక్కడ వండుతారా? మనం కోటీశ్వరులం, ఇలాంటి చోట తినలేం కదా. దేవుడి దగ్గర అలా మాట్లాడకూడదు. ఇక్కడే తింటే దేవుడి దగ్గరికి పోతారు. మీకు స్టార్ హోటల్ నుంచి తప్పిస్తాంలేండి, సైలెంట్ గా ఉండండి. ఓకే. ష్, ష్. అమ్మా, ఇదిగోండి, వేరు వేరు కుండల్లో నైవేద్యం వండి భోజనం వేరుగా చెయ్యాలి. అట్టగినమ్మా. ఇలా ఇవ్వమ్మా. పార్వతి, నైవేద్యాన్ని అమ్మవారికి పెట్టాకే మనం తినాలి. పార్వతి, ముందు ప్రసాదమే వండండి. అట్టాగే చేస్తున్నాం పెద్దబాబు గారు. మీరు వేరు వేరుగా వండితేనే విషయం కలపటం తేలికవుతుంది. నీతో మనకి చైర్స్ లేకపోతే కూర్చోలేం కదా. యా, yes, కరుణ్ సిస్టర్స్. అలాగే నుంచోండి. మీరు తినడానికి పనికొస్తారు కానీ వండడానికి పనికిరారు. మేమెందుకు వండుతాం? మేం వండం. మాకు వండడానికి 10 మంది పని మనుషులున్నారు. మేం వండం. కర్మ, న్యూసెన్స్ అయిపోయింది. మహి, పని కానివ్వండి ముందు. మీరు ఆనియన్స్ కట్ చేయండి. ఇటువు. ఏడోకు నీతో, మన టైం బ్యాడ్ అంతే. కరుణ్ సిస్టర్స్. వదినా, అమ్మవారి అనుగ్రహంతో బ్రో కూడా చూడగలుగుతాడు. ఫారెన్ వెళ్ళొచ్చాక వాంతులు అవ్వకపోతే అప్పుడు అడుగు. అట్ట మాట్లాడకండి శరబాబు గారు, నాకు సిగ్గేస్తుంది. ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు. ఏం చెప్తున్నారమ్మా? పొంగిపోతుందేమోనని కలుపుతున్నానమ్మా. మంట తగ్గిస్తానండి.